అందుకే ఆ రోజు నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి వీలు లేదు, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, ఆ బాధ్యత నేను కూడా సహకరిస్తా, ఇద్దరం కలిసి పనిచేయాలని మొట్టమొదటిసారిగా పొత్తు అనౌన్స్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజు బీజేపీ ముందుకొచ్చారు. 3 పార్టీలు కలిపి ఇదే నెల 12వ తారీఖు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. 2 ఏళ్ళు అవుతుంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, 2 ఏళ్ల పాలనలో మాకు మంచి జరిగిందంటే గట్టిగా చప్పట్లు కొట్టి మీరు హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. పేదరికం లేని సమాజం చూడాలనేదే మా కల. పేదల కనీస అవసరాలు తీర్చాలని అనునిత్యం ఆలోచిస్తున్నాం. అందుకే దేశంలో మరే ఏ ప్రభుత్వం కూడా ఈ సాహసం చేయలేదు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, బకాయిలు 1 లక్ష కోట్లు. ఇంకో పక్కన మీరు చూస్తే విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయింది. నేను 4వసారి ముఖ్యమంత్రి. ఎంత లోతుకు పోతే అంత అఘాతమే కనపడస్తా ఉంది ఇంకా కూడా. కానీ మాకు మనోధైర్యం ఉంది, తప్పకుండా ప్రతి ఒక్క ప్రతికూలాన్ని అనుకూలంగా మార్చి మీకు అండగా ఉంటామని మరొకసారి హామీ ఇస్తున్నా.